మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన మారథాన్ డిబేట్ విశ్లేషణలు 10 టీవీలో కొనసాగుతున్నాయి. మనం బ్రేక్ ముందు వరకు అటు కాంగ్రెస్ అలాగే భారతీయ జనతా పార్టీ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాయో విజయం పైన అన్న అంశాలని, అలాగే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ఫలితాల తర్వాత అన్న అంశాలు మనం మాట్లాడాం. అలాగే కేరళలో వైనాడ్ లోక్సభ ఉప ఎన్నిక ఫలితాల్లోనూ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ప్రియాంక గాంధీ సత్తా చాటగా బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ వెనుకంజలో ఉన్నారు. ఇక పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఉద్యోగులు ప్రియాంకకు జై కొట్టారు. ఇక రౌండ్ల వారీ కౌంటింగ్ ఇప్పుడే ప్రారంభమైంది. దాదాపు ఇక్కడైతే ఎగ్జిట్ పోల్స్ ప్రియాంక గాంధీకే మొగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆల్రెడీ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు ప్రముఖ విశ్లేషకులు పాపారావు గారు. పాపారావు గారు నమస్తే సార్. నమస్తే అండి. పాపారావు గారు, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాయి. హర్యానాని మేము రిపీట్ చేయము అని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. లోక్సభ ఎన్నికల్లో ఎదురైన గుణపాఠం, ఎదురైన ఫలితాల నేపథ్యంలో హర్యానాను గెలుచుకున్నాము, మహారాష్ట్రలో ఇంకా చాలా కసిగా పనిచేశాము, కాంగ్రెస్ని మసి చేస్తామని భారతీయ జనతా పార్టీ అంటుంది. మీ అంచనా ఏంటి? ప్రస్తుతం ట్రెండ్స్ చూస్తున్నట్టు మీకు ఏమనిపిస్తుంది? అంటే ఓవరాల్ గా కాంగ్రెస్ ఏంటంటే హర్యానాలో జరిగిన తప్పిదం, మేజర్ తప్పిదం ఓట్లు చీలిపోవటం, ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు లేకుండా వెళ్ళటం అనేది ఒక ప్రధానమైనటువంటి తప్పిదం ఆ రోజు అక్కడ. దాన్ని సరిదిద్దుకున్నాం అనేది ఇక్కడ మేజర్ తప్పిదంగా. దాన్ని సరిదిద్దుకున్నాం అనేది సాధ్యమైనంతగా కలిసి వెళ్తున్నాం అనేది. సీట్లు పంచుకోవటం విషయంలో కూడా శరద్ పవార్ ఎన్సీపీ కానీ, లేకపోతే ఉద్ధవ్ ఠాక్రే శివసేన కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు కొంచెం తొందరగా పంచుకోగలిగారు, తగదాలు తక్కువతో వెళ్ళారు ఈ ఎన్నికల్లో. అయితే సీఎం సీటు విషయంలో పోటీ మాత్రం ఇంకా అది నలుగుతానే ఉంది కాబట్టి అది ఒక అంశంగా ఉంది. అయితే పక్కన పెడితే ఇక్కడ ఏంటంటే ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ ఎలక్షనీరింగ్ విషయంలో ఏం నేర్చుకోవాలి. హర్యానాలో వచ్చిన చీలికను అవాయిడ్ చేయడానికి ట్రై చేసింది, కానీ ఎలక్షనీరింగ్ లో నేర్చుకుంది ఏంటంటే, మీరు గమనిస్తే కనుక లోక్సభ ఎన్నికల తర్వాత ఆర్ఎస్ఎస్ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కోసం పనిచేయాలి, పెద్దగా నిరుత్సాహంగానే ఉంది కాస్తే. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ మొత్తంగా వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకొని ఇలా అయితే లాభం లేదనుకొని మళ్ళీ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో హర్యానాలో కానీ ఇప్పుడు మహారాష్ట్రలో కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ వెళ్ళారు. సరే, ఇదే సందర్భంలో గమనించాల్సింది ఏంటంటే బీజేపీ ఎలక్షనీరింగ్ అనేది చాలా సక్సెస్ఫుల్ గా అది ఒక వ్యూహాన్ని ఎలా అమలు జరుపుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ గమనించట్లా. హర్యానాలో జాట్ల ఓట్లు మాకు వస్తాయి, జాట్ల మీద పెద్దగా హోప్ పెట్టుకున్నారు వాళ్ళు. జాట్లు అనేవాళ్ళు రైతులు, ప్రధానంగా రైతాంగ వ్యతిరేక ప్రభుత్వంగా హర్యానా ప్రభుత్వానికి ముద్రపడింది కాబట్టి జాట్ల కేంద్రంగా ముందుకెళ్లాలని చెప్పి జాట్ల మీద ఎంఫోసిస్ పెట్టారు. దీన్ని సక్సెస్ఫుల్ గా గ్రౌండ్ లెవెల్లో బీజేపీ చాప కింద నీరులాగా యాంటీ జాట్ అనే ఫీలింగ్ తేగలిగింది మిగతా కులాల్లో. జాట్లు అనేది రైతులు, భూస్వాములు అయినప్పుడు ఖచ్చితంగా కింద వర్గాల్లో, ఓబీసీల్లో కానీ మిగతా కులాల్లో కొంత వ్యతిరేకత ఖచ్చితంగా వర్గ పోరాటం పరంగా ఉంటుంది. కాబట్టి జాట్ల వ్యతిరేకత రూపంలో జాట్లు కాంగ్రెస్ వైపు మొబిలైజ్ అయ్యారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తాలూకు ఆ బలాన్ని బలహీనతగా మార్చి, జూడోలో, కరాటేలో అట్లాగే చేస్తారు, ఎదుటివాడి బలాన్నే వాడి బలహీనతగా మార్చి వాడిని అధిగమిస్తారు. అట్లాగే జాట్లు వాళ్ళ వైపు మొబిలైజ్ అవటాన్ని, ఇతర కులాలు తన వైపు రావడానికి వీలుగా వాడుకుంది ఈ బీజేపీ. అక్కడ అంటే ఎదురుగాలు తనే సృష్టించుకుంది ఈ జాట్ల రూపంలో. తను సక్సెస్ఫుల్ గా మిగతా కులాలను మొబిలైజ్ చేసుకుని ఎలక్షన్ ఇంజనీరింగ్ లో సక్సెస్ అయింది. అలాగే ఓట్ల చీలిక ఇక్కడ మహారాష్ట్రలో జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు మన మరాఠాలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి బాగా అనుకూలంగా వచ్చినటువంటి పరిస్థితి, ఉద్యమం జరగటం, మరాఠా ఉద్యమం. ఇక్కడ దీన్ని కూడా తనకు అనుకూలంగా బీజేపీ ఎలా మలుచుకుంటుందంటే యాంటీ మరాఠా, మిగతా వర్గాల్లో యాంటీ మరాఠా అనేది తెచ్చి మిగతా వర్గాన్ని తన వైపు మలుచుకుంది అనేది ఒక వార్త. కాబట్టి ఏంటంటే సక్సెస్ఫుల్ గా బీజేపీ చేస్తా వచ్చిన ఎలక్షనీరింగ్ ఏంటంటే, ఏదైతే రెండో వాళ్ళ బలం ఉందో దాన్నే బలహీనతగా మార్చి ఆ బలహీనత చుట్టూ తన శ్రేణుల్ని అల్లుకుంటుంది, తన కొయిలేషన్ ని, మొత్తం తన వ్యూహాన్ని కానీ, తన సంకీర్ణాన్ని కానీ, లేకపోతే తన ఓట్ బేస్ ని కానీ అల్లుకుంటుంది. కాబట్టి ఇక్కడ కూడా అదే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఈ ఎలక్షనీరింగ్ పనిచేస్తుందా, ఏదైతే మరాఠా వ్యతిరేకత అనేది గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్లి మిగతా కులాలను తనతో కూడగొట్టుకోవడం పనిచేస్తుందా, లేకపోతే ఆర్థిక సమస్యలు ప్రధానమైన అంశంగా పనిచేస్తాయి అనే దాని మధ్యలోనే ఉంటుంది మహారాష్ట్ర ఎన్నిక. ఆర్థిక సమస్యలు, ద్రవ్యోల్బణం చాలా తీవ్రంగా గత 2 సంవత్సరాల నుంచి ఉంది. అలాగే నిరుద్యోగం ఈ రోజు 15% ఉంది యువజనులలో మహారాష్ట్ర. 10 సంవత్సరాల క్రితం అది కేవలం 4%, 11% పెరిగింది, చాలా తీవ్రంగా ఉంది. అలాగే వ్యవసాయ సంక్షోభం అయితే చెప్పడానికి వీల్లేని స్థాయిలో వ్యవసాయ సంక్షోభం మహారాష్ట్రలో. దేశంలో ఆత్మహత్యల్లో అగ్రస్థానం మహారాష్ట్ర, రైతుల ఆత్మహత్యల్లో. ఈ సమస్యలన్నీ ఉన్నాయి. 50% మంది రైతులే మహారాష్ట్ర జనాభాలో. ఇన్ని సమస్యలు, అలాగే ఇతరత్రా కూడా చాలా సమస్యలు ఉన్నాయి. వ్యవసాయ సంక్షోభంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపడంలో పూర్తిగా విఫలమైంది ఈ ప్రభుత్వం. 2 నుంచి 5 సంవత్సరాల పాటు జరగని ఎన్నికలు జరగని క్రమం ఉంది ఈ రోజు.
కొన్ని 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 అంటే కార్పొరేషన్లకి కొంతకాలం పాటు కొంతకాలం వాయిదా పడ్డాయి, అన్ని పోస్ట్పోన్ అవుతాయి ఎన్నికలు. అలాగే మున్సిపాలిటీస్ కి, మున్సిపల్ కార్పొరేషన్లకి, తర్వాత మీకు స్థానిక సంస్థ జిల్లా సమితులు అంటారు కదా, వాటికి చాలా స్థానిక సంస్థల ఎన్నికలు జరగల. కాబట్టి ఏంటంటే ఈ రోజు మొత్తంగా చాలా సమస్యలు ఉన్నాయి అక్కడ. దాని మీద జనం దృష్టి పెడతారా, లేకపోతే గుడ్డిగా కులం అనే దాని మీద రియాక్ట్ అయ్యి, లేకపోతే ఒక మరాఠా వ్యతిరేకత ఇంకోటో రియాక్ట్ అయ్యి బీజేపీ చేసిన విధంగా, లేకపోతే ఇంకోటి మన మామూలుగానే విడిపోతే పడిపోతాం లాంటి నినాదం తెచ్చారు కదా, దాని మీద ముస్లిం వ్యతిరేకత ఇంకోటి వస్తుందా అనేది ఈ ప్రధానంగా ఈ రెండింటి మధ్య ఎలక్షన్ ఇంజనీరింగ్ ఆఫ్ బీజేపీ అండ్ ఆర్థిక సమస్యలు దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. బీజేపీకి దాని కూటమికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ఈ రెండింటి మధ్య యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఏది ప్రిడామినెంట్ గా ఉంటుంది అనేది రేపు పొద్దున ఇవాళ సాయంత్రానికి ఎలక్షన్ రిజల్ట్ అనేది తెలుస్తుంది. అంటే పాపారావు గారు, ప్రజెంట్ ట్రెండ్స్ చూస్తుంటే ఎన్డీఏ కూటమి 149 స్థానాల్లో లీడ్లో ఉంటే ఇండియా కూటమి 97 స్థానాల్లో లీడ్లో ఉన్న పరిస్థితి. మీరు చెప్పిన వాటిలో కొన్ని వాస్తవాలు ఉన్నాయి, నేను కాదనటం లేదు. విదర్భలో రైతుల సమస్య ఉంది, మరాఠా వర్సెస్ ఓబీసీ అంశం అక్కడ మేజర్ అంశంగా ఉంది. అలాగే భారతీయ జనతా పార్టీ శివసేనని, ఎన్సీపీని రెండుగా చీల్చేసింది అన్న భావన కొందరిలో ఉంది. నిరుద్యోగం ఉంది, ముంబైలో లా అండ్ ఆర్డర్కి సంబంధించి కొంత ప్రజల్లో పెదవిరుపు ఉంది. కానీ ఇన్ని ఉన్నా కూడా ఎన్డీఏ కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపడానికి కారణం ఏంటి? అంటే ప్రతిపక్షాలు ఈ అంశాలను గట్టిగా వాడుకోకపోవడమా, లేదు లార్జర్ సెన్స్లో పేద వర్గాలు అలాగే వెల్ఫేరు ఈ విషయాల్లో కొంత ఎన్డీఏ కూటమి, అక్కడున్న ఎన్డీఏ కూటమి కొంత జనాల్లోకి వెళ్ళగలిగింది, అలాగే షిండే కొంత మాసిస్లోకి కనెక్ట్ కాగలిగారు అన్నది నిజమా? ఇన్ని వ్యతిరేకతలున్న బీజేపీకి అనుకూలత ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అటు పక్కన ఉంటాం. ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఉంటే దానికి ఉన్న అనుకూలత. ఇదే కనుక ఒక ప్రాంతీయ పార్టీ ఉంటుంటే మమతా బెనర్జీ లాగాను ఇంకో చోట్లగా చాలా తేలిగ్గా అధిగమించగలిగేవాళ్ళు. ప్రాంతీయ పార్టీలు చూడండి చాలా సక్సెస్ఫుల్ గా, నవీన్ పట్నాయక్ పోయారు, అది వేరే విషయం. కానీ చాలా సందర్భాల్లో ప్రాంతీయ పార్టీలు ప్రతిఘటించినంత బాగా నికరంగా బీజేపీని ప్రతిఘటించడంలో జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అదే దానికి ప్లస్, బీజేపీకి అదే ప్లస్. అందుకని కాంగ్రెస్ పార్టీ పోనివ్వదు, ఉండవద్దు. తర్వాత రెండోది, ఇది నేను చెప్తుంది కాదు, యోగేంద్ర యాదవ్ ఒకప్పుడు చెప్పాడు, ఇప్పుడు ఆయన పోయి కూడా కాంగ్రెస్ పార్టీతో ఆటకాగుతున్నాడు. ఒకప్పుడు ఆయన చెప్పింది ఇది, దేశంలో కాంగ్రెస్ పార్టీ అడ్డంకి బీజేపీని పడగొట్టడానికి, అది పోదు, అది అధికారంలోకి రాదు, అది అలాగనే అంతర్ధానం అయిపోదు, అదే అక్కడే ఉంటది, అది బీజేపీలో అలా గెలిపిస్తానే ఉంటది అన్నట్లు చెప్పాడు. అలాగే ఆ తర్వాత ఇంకొకళ్ళు ఎవరో కూడా, ఇది రామచంద్ర గుహ అనుకుంటా, ఆయన కూడా మన వైర్ పత్రిక తనకి మన డెవిల్స్ అడ్వకేట్ చేసేవాళ్ళు కదా, ఆయనకి ఇంటర్వ్యూ ఇస్తా ఆయన కూడా అదే చెప్పారు. రామచంద్ర గుహ కూడా కాంగ్రెస్ పార్టీ మేజర్ ఆబ్స్టికల్ బీజేపీని ఓడించడానికి ఆయన చాలాసార్లు చెప్పాడు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలహీనతే, కాంగ్రెస్ పార్టీ అలా ఉండటమే బీజేపీకి ఓ వరం, అది మేజర్ అక్కడ. రెండోది ఏంటంటే లాస్ట్ టైం కూడా తేడా ఎంత ఉంది, పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలో 2 కూటముల మధ్య ఓట్ల తేడా 20 లక్షల ఓట్లు, 0.5% తేడా. దాన్ని అధిగమించడం బీజేపీకి ఇప్పుడు ఏం కష్టం ఏం కాదు. అంత నేరో తేడాన్ని ఓడించడం అధిగమించడం కష్టం కాదు. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. ఈసారి ఇప్పుడు 1500 రూపాయలు బాజీ బేటీ, దాన్ని 2100కు ఇస్తామన్నారు ఈసారి గెలిస్తే, పెంచుతా ఉన్నారు. అది సరే, ఇప్పుడు అది ఉంది. పైగా 4-5 నెలల నుంచి నికరంగా ఇస్తున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత పాఠం నేర్చుకున్నారు, 4-5 నెలల నుంచి నికరంగా ఇస్తున్నారు. సరే, ఇవన్నీ పనిచేస్తాయంటే నేను చెప్పేది ఒకటే, బీజేపీ ఎలక్షన్ ఇంజనీరింగ్ పనిచేస్తుందా, బీజేపీకి వ్యతిరేకంగా సమస్యలు పనిచేస్తాయా, ఇది మాత్రం ఇష్యూ. ఆ ఇష్యూ ఉంటుంది. రైట్, ఖచ్చితంగా అది కూడా మనం మాట్లాడదాం. మరో బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. కేరళలో వైనాడ్ లోక్సభ ఉప ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపులో ప్రియాంక గాంధీ సత్తా చాటుతున్నారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ వెనుకంజలో ఉన్నారు. మెజార్టీ ప్రజలు ప్రియాంక గాంధీకే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ప్రియాంక గాంధీ 37,000కు పైగా ఓట్లతో లీడ్లో ఉన్నారు. ఫస్ట్ టైం ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసిన ప్రియాంక గాంధీ మరి చివరి వరకు ఇదే లీడ్ని కనబరచబోతున్నారా? ఆమె ఎంపీగా గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో మరో కొత్త లీడర్షిప్ను పార్టీ క్యాడర్ చూసే అవకాశం ఉందా అనేది మనం వేచి చూడాల్సిన అంశం. ప్రియాంక గాంధీ లీడ్లో ఉన్న బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. బట్ పోస్టల్ బ్యాలెట్లోనూ ప్రియాంకకు లీడ్ వచ్చింది. అలాగే రౌండ్ వైజ్ ఆల్రెడీ మొదలైంది. తొలి రౌండ్ ముగిసేసరికి రెండో రౌండ్లో కూడా ప్రియాంక గాంధీ లీడ్లో ఉన్నారు. అటు రాహుల్ గాంధీ రాజీనామాతో వైనాడ్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రియాంక గాంధీ 37,000కు పైగా ఓట్లతో లీడ్లో ఉన్నారంటే ఇట్స్ ఏ బిగ్ లీడ్ వైపు అడుగులు పడుతున్నట్టుగా వాతావరణం అయితే కనిపిస్తోంది. చరణ్ కౌశిక్ గారు, వైనాడ్లో అయితే మీకు అనుకూల ఫలితం అయితే ఉంది, దానిపైన మనం మాట్లాడదాం. మరిన్ని వివరాలు
అందించడానికి ఢిల్లీ నుంచి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, వైనాడులో ఎన్ని రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది? ఎన్ని రౌండ్లు పూర్తయిన తర్వాత 37,000 లీడ్లో ప్రియాంక గాంధీ కొనసాగుతున్నారు? సతీష్, వైనాడ్ లోక్సభ ఉప ఎన్నికకు సంబంధించి ప్రియాంక గాంధీ ముందంజలో దూసుకుపోతున్నారు. 37,301 ఓట్ల ఆధిక్యంలో ప్రస్తుతం ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి పోటీ చేసిన సత్యన్ మోక్రీ పైన 37,000 ఆధిక్యంలో ఇటు ప్రియాంక గాంధీ ముందంజలో కొనసాగుతున్నారు. 3వ స్థానంలో ఉన్నారు నవ్య హరిదాస్. ఇప్పటి వరకు కేవలం 7,613 ఓట్లు మాత్రమే ఆవిడ పొందడం జరిగింది. ఇటు సత్యన్ 14,629 ఓట్లను పొందారు. ఇప్పటి వరకు 2 రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. సో మొత్తం వయనాడులో చూసుకున్నట్లయితే కనుక 9.5 లక్షల ఓట్లు పోలైన పరిస్థితి ఉంది. సో ఇప్పటి వరకు సుమారు 1,00,000కు పైగా ఓట్ల లెక్కింపు అనేది కొనసాగింది. సో ఇప్పటికే 37,301 ఓట్ల ఆధిక్యంలో ప్రియాంక గాంధీ ముందంజలో కొనసాగుతున్నారు. ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి 10 ఏళ్లైనా ఉత్తరప్రదేశ్ ఎన్నికల బాధ్యతలు, ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నా ఇది డెబ్యూట్ ఎలక్షన్స్, ముఖ్యంగా లోక్సభ ఎన్నికకు కంటెస్ట్ చేస్తున్న తొలి ఎలక్షన్. ప్రియాంక గాంధీ వయనాడ్ ని చూస్ చేసుకున్నారు. వయనాడ్, రాయ్బరేలీ 2 స్థానాల్లో రాహుల్ గాంధీ గెలిచినా ఏదన్నా ఒక స్థానం మాత్రమే ఉంచుకోవాలి కాబట్టి రాహుల్ గాంధీ రాయ్బరేలీ చూస్ చేసుకుని వయనాడ్ కి రాజీనామా చేశారు. సో వయనాడ్ నుంచి, ముఖ్యంగా దక్షిణాది నుంచి తన కుటుంబం నుంచి ప్రాతినిధ్యం ఉండాలన్న కోణంలో ప్రియాంక గాంధీని ముఖ్యంగా తాను రాజీనామా చేసిన వెంటనే ఇటు సతీష్ అంతకంతకు ప్రియాంక గాంధీ లీడ్ పెరుగుతోంది. 52,000కు ఆవిడ లీడ్ చేరుకుంది. గతంలో 6 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో ఇటు రాహుల్ గాంధీ గెలిచారు. ఇప్పుడు ఆ లీడ్ ని క్రాస్ చేస్తుంది ప్రియాంక గాంధీ అన్న ధీమాని కాంగ్రెస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం 50,000కు పైగా లీడ్ లో ప్రియాంక గాంధీ కొనసాగుతున్నారు. ఇటు మహారాష్ట్ర, జార్ఖండ్ ఈ 2 రాష్ట్రాల్లో ఎన్డీఏ తరఫున అభ్యర్థులు లీడింగ్ లో కొనసాగుతున్నప్పటికీ కూడా ఓవరాల్ కౌంటింగ్ వచ్చేసరికి సో ఇక్కడ వయనాడులో మాత్రం ఇది చాలా ప్రెస్టీజియస్ ఎలక్షన్. ముఖ్యంగా వయనాడు కాన్స్టిట్యున్సీ ఒక భారీ విపత్తుని చూసింది ఈ లోక్సభ ఉప ఎన్నికకు ముందు. సో ప్రజలు ఓటింగ్ శాతం కూడా చాలా తక్కువ నమోదైంది. స్థానిక భాషకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు, స్థానికుల్ని ఎంచుకుంటారు, అభివృద్ధిని కోరుకుంటారని చెప్పి నవ్య హరిదాస్ ప్రజల్లోకి ముమ్మరంగా డబుల్ ఇంజన్ సర్కార్ అన్న అంశాలని తీసుకెళ్లడం జరిగింది. కానీ ఇటు ప్రజలు మళ్లీ అక్కడున్న ముఖ్యంగా రాహుల్ గాంధీని వారసత్వాన్ని కొనసాగిస్తూ, ముఖ్యంగా ఇద్దరు ఎంపీలు ఉంటారు మీకు, నేను రాహుల్ గాంధీ నేనుంటాను, అలాగే నా సోదరు కూడా ఇక్కడ నుంచి ఈ ప్రజలకు, వయనాడు ప్రజలకి 2 పార్లమెంట్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు మీకోసం అన్న ఒక భరోసాని, వయనాడు విపత్తు జరిగినప్పుడు క్షేత్రస్థాయిలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇద్దరు పర్యటించడం కానీ, కేసీ వేణుగోపాల్ పూర్తిగా అక్కడ ఏర్పాట్లను చక్కదిద్దడం కానీ, సో ఇవన్నీ కూడా ముఖ్యంగా ప్రియాంక గాంధీ భారీ విక్టరీ దిశగా దూసుకుపోవడానికి కారణంగా చెప్పొచ్చు. చీరకట్టులో తన ప్రచార కార్యక్రమాలని ప్రియాంక గాంధీ వాద్రా అక్కడ కొనసాగించారు. కుటుంబ సభ్యులతో వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఏ విధంగా అయితే వయనాడు ప్రజల కోసం పనిచేశారో నేను ఆ పనిని కొనసాగిస్తానన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రియాంక గాంధీ వాద్రా సక్సెస్ అయ్యారని చెప్పాలి. సో ప్రస్తుతం 50,000కు పైగా లీడ్ లో ప్రియాంక గాంధీ ముందంజలో కొనసాగుతున్నారు. సో చూడాలి రాహుల్ గాంధీ సాధించిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీని ఇక్కడ ప్రియాంక గాంధీ సాధిస్తారా, ఏం జరగబోతుంది అనేది మరి కొద్దిసేపట్లో స్పష్టత అనేది రాబోతుంది. మరి కాసేపట్లో గోపి మీతో మాట్లాడబోతున్నాను. మనం చూస్తున్నాం అటు ప్రియాంక గాంధీ వయనాడులో దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకు అందుతున్న లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం 52,000 ఓట్ల మెజార్టీతో ఆమె కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు మహారాష్ట్రలో మ్యాజిక్ ఫిగర్ 145 ఫిగర్ను మహాయుతి కూటమి దాటేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. అటు ఎన్డీఏ కూటమి మహారాష్ట్రను తిరిగి నిలబెట్టుకుంటున్న వాతావరణం అయితే ప్రస్తుతం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. బట్ వేరాజ్ జార్ఖండ్లోనైతే నువ్వా నేనా అన్నట్టుగా ఎన్డీఏ కూటమి మధ్య పోటీ కొనసాగుతుంది. అయితే ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడబోతుందని చంపై సోరెన్ ఒక ప్రకటన కూడా చేశారు. ముఖ్యమంత్రి ఎవరనేది బీజేపీ హైకమాండ్ నిర్ణయిస్తుందంటూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మరి ఈ ట్రెండ్స్ చివరి వరకు కొనసాగబోతున్నాయి లేదన్నా మనం వేచి చూడాలి. చరణ్ కౌశిక్ గారు, కాంగ్రెస్ ప్రత్యర్థిగా ఉండడమే భారతీయ జనతా పార్టీ బలమని పాపారావు గారు అంటున్నారు. ఓకే, వయనాడులో మీకు కొంత అనుకూల పరిస్థితి ఉన్నా అది కేవలం ఒక ఉప ఎన్నిక మాత్రమే. బట్ వేరాజ్ జార్ఖండ్ అండ్ మహారాష్ట్రలో చాలా క్లియర్ కట్గా మీకు కొంత తిరోగమనం కనిపిస్తోంది. రెండోది, మహారాష్ట్రలో మ్యాజిక్ ఫిగర్ను ఎన్డీఏ కూటమి దాటేసింది. దీనిపై ఏం చెప్తారు? అంటే ప్రధానంగా వాస్తవంగా చెప్పాలంటే కొంత భారతీయ జనతా పార్టీతో పోల్చినప్పుడు కాంగ్రెస్ కు సంబంధించి పోల్ మేనేజ్మెంట్ లో కొంత వీక్ ఉన్నమాట వాస్తవమే. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో కొంత విస్తృత ప్రజాస్వామ్యం ఉండడంతో కాంగ్రెస్ పార్టీ అది ప్రధానంగా నష్టం జరుగుతా ఉంది. భారతీయ జనతా పార్టీకి ఏమో
ముందులో ఫ్రంట్ రోల్ లో ఆర్ఎస్ఎస్ ఉండి ప్రధానంగా ఎప్పటికప్పుడు సెటరేట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏమో అనుకున్న లక్ష్యాలు దిశగా ఎప్పటికప్పుడు అడుగులు వేస్తుంటది. కొంత కాంగ్రెస్ పార్టీకి ముందుని నడిపే వ్యవస్థ లేదు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో కొంత విస్తృతమైన ప్రజాస్వామ్యం కావచ్చు, అదే కాకుండా పోల్ మేనేజ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ వీక్ ఉండడంతో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కలిసి వస్తున్న మాట వాస్తవమే. అదే కాకుండా మహారాష్ట్రలో కూడా చరణ్ కౌశిక్ గారు గత 10 ఏళ్లుగా ఇదే మాట మీరు చెప్తున్నారు. పోల్ మేనేజ్మెంట్ లో మాకంటే వాళ్ళు అప్పర్ హ్యాండ్, సోషల్ మీడియా పరంగా వాళ్ళ అప్పర్ హ్యాండ్, మాలో ప్రజాస్వామ్యం ఎక్కువ. ఇంక ఈ కారణాలు ఎన్ని రోజులు చెప్తారు? ప్రతిసారి ఓటమికి ఇవే కారణాలు వెతకడం అనేది మీకు ఇబ్బంది అనిపించడం లేదా? కాంగ్రెస్ పార్టీ మొన్న లోక్సభ ఎన్నికల్లో 100 సీట్లు గెలుచుకొని కొంత ఊపు కనబరిచిన, మళ్ళీ వేరే అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి హర్యానాలో ఓటమి ఎదురవటం, మహారాష్ట్రలో ప్రతికూల పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుండడం, జార్ఖండ్లో వస్తారో లేదో గ్యారంటీ లేదు. ఏం జరుగుతుంది అసలు కాంగ్రెస్ పార్టీలో? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మన పార్లమెంట్ ఎలక్షన్ లో 60,000 కోట్ల రూపాయలు ఓన్లీ భారతీయ జనతా పార్టీ ఖర్చు పెట్టింది. 60,000 కోట్ల రూపాయలు. అది ప్రచారానిక, సోషల్ మీడియాకా, మొత్తం ఎలక్షన్ ఖర్చు భారతదేశంలో 1,25,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే అందులో సగభాగం భారతీయ జనతా పార్టీ 62,500 కోట్ల రూపాయలు ఓన్లీ భారతీయ జనతా పార్టీ ఖర్చు పెట్టిందంటే మరి భారతీయ జనతా పార్టీ ఆ స్థాయిలో నిధులు వస్తున్నాయి, ఆ స్థాయిలో అదాని అంబానీ లాంటి వాళ్ళు సహకరిస్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ 3వ సారి అధికారం రాగలిగింది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీకి నిధుల కొరత కూడా వేధిస్తా ఉంది. ప్రతిసారి నిధుల విషయంలో ఇబ్బంది అవుతా ఉంది. ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా నిధుల కోసం వేచి చూసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. బాండ్ల వ్యవహారం బయటపడినప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా బాగానే కార్పొరేట్స్ కానీ కొన్ని కంపెనీలు కానీ నిధులు ఇచ్చినట్టుగా మనకి బయటపడింది కదా. ఇది వైట్ అమౌంట్స్ కాదు. ఇక్కడ 62,500 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీ చూపించిందా? ఇది మనం చెప్పిన లెక్క కాదు. ఒక అమెరికా సంస్థ అంచనా వేసింది భారతదేశంలో ఎలక్షన్ల ఖర్చు 2024లో ఎంత ఖర్చు అయింది, 2019లో ఎంత ఖర్చు అయింది. 2019లో దాదాపు 24,000 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీ ఖర్చు పెడితే 2024 వచ్చేసరికి దాదాపు 62,500 కోట్లు, అంటే దాదాపు ఒక 70% అదనంగా ఖర్చు పెట్టే పరిస్థితికి భారతీయ జనతా పార్టీ పోయిందంటే అదాని లాంటి వ్యక్తులకు అప్పనంగా ప్రభుత్వ రంగ సంస్థలు అప్పచెప్పడంతో ప్రధానంగా అదాని అంబానీ లాంటి వాళ్ళు ప్రధానంగా సహకరిస్తారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ స్థాయిలో ఎక్కడైనా కూడా ఎలక్షన్లు, పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ప్రతిపక్షాల అనైతికతను వాడుకునే ప్రయత్నం కావచ్చు, ప్రతిపక్షాలను చీల్చే ప్రయత్నం కావచ్చు, ఇండిపెండెంట్ తో పోటీ చేపించే ప్రయత్నం కావచ్చు, ఇవన్నీ విషయాల్లో జమ్మూ కాశ్మీర్ లో అదే చేసిరు, హర్యానాలో అదే చేసిరు, ఇప్పుడు మహారాష్ట్ర అదేవిధంగా జార్ఖండ్ లో కూడా అదే చేసే పరిస్థితి. ఏకంగా హేమంత్ సోరెన్ గారి మీద 500 కోట్ల రూపాయలు ఓన్లీ భారతీయ జనతా పార్టీ ఖర్చు పెట్టిందంటే ఏ స్థాయిలో భారతీయ జనతా పార్టీ నిధులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ఎంతసేపు సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి అనేకతను వాడుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ దానిలో సక్సెస్ గా భావించాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా మహారాష్ట్రలో కూడా ఇప్పుడు ఏకంగా మహారాష్ట్ర ఏక్నాథ్ సిండే ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా అక్కడ ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా ఏక్నాథ్ సిండే గారు అనౌన్స్ చేయకుండా ఓన్లీ అమిత్ షా గారు అదేవిధంగా మోడీ గారు ఇద్దరు కలిసి మహారాష్ట్ర ప్రచారం చేస్తా ఉంటే మహారాష్ట్ర ప్రజలంతా కూడా గుజరాత్ పెత్తనం పెరిగిందని చెప్పేసి కూడా అదొక ఫ్యాక్టర్ కూడా పనిచేసే అవకాశం ఉంది. కాబట్టి ఏదేమైనా అలా అనుకోలేదు కదా ప్రజలు అలా అనుకోలేదు కదా. 163 స్థానాల్లో వాళ్ళు ఆధిక్యంలో ఉన్నారంటే ప్రజలు అదేం ఆలోచించలేదు. కానీ కాంగ్రెస్ కూటమి ఉద్ధవ్ ఠాక్రేను సీఎం అభ్యర్థిగా ప్రకటించుంటే ఫలితాలు కొంత మెరుగ్గా ఉండేవి అన్నది ఒకవైపు ఉంది. అంటే ఇప్పుడు కూడా మీరు అంటున్నారు అంత సర్దుబాట్లన్నీ బాగానే జరిగాయని, కానీ అక్కడ కూడా కొంత ఇగోసుకు పోతుంది కొన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ. నేనే పెద్ద పార్టీ కదా, నేను ఒక లోక్సభలో ప్రతిపక్షంలో ఉన్నాను కదా, నేను చెప్పినట్టే మిగతా పార్టీలు నడవాలన్న ఒక ధోరణి ప్రదర్శిస్తుందని ఉద్ధవ్ ఠాక్రే నేరుగా ఓపెన్గానే సీఎం అభ్యర్థిగా నాకు ఉండాలని ఉందన్న అంశాన్ని ఒక దగ్గర బయట పెట్టారు. రెండోది షోలాపూర్ రోడ్ షోలో అదే ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ పార్టీ నేతలు సహకరించడం లేదు, మా ఓట్లు షిఫ్ట్ అయ్యే వాతావరణం ఉంది కానీ కాంగ్రెస్ ఓట్లు మా అభ్యర్థులకు షిఫ్ట్ అవుతాయో లేదో అంటూ నేరుగా మాట్లాడారు. ఇక్కడ మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా శివసేన ఎన్సీపీ సంబంధించి 79% కాంగ్రెస్ పార్టీ ఓట్లు మిగతా పక్షాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి వస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకంగా శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి దాదాపు 72% ఇక్కడ ముస్లింస్ కావచ్చు, మైనారిటీ కావచ్చు, దళితులతో కూడా షేర్ అయిన పరిస్థితి. అదే భారతీయ జనతా పార్టీ ఎన్సీపీ అదేవిధంగా శివసేన సంబంధించి 64% మాత్రమే వారి మధ్య ఉన్నటువంటి పొత్తుల మూలంగా ఓట్ ట్రాన్స్ఫర్ అయింది తప్ప కాంగ్రెస్ కూటమి మహావికాస్ అఘాడి పొత్తులో భాగంగా దాదాపు 79% ఓట్ షేర్ అయింది. అదే కాకుండా ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు అజిత్ పవార్ గారు ముఖ్యమంత్రి అయితే ఏకంగా పోస్టర్లు వేసిన సందర్భం. అజిత్ పవార్ గారు కొన్ని విషయాల్లో
భారతీయ జనతా పార్టీ కూడా కులగన్న విషయం అన్ని విషయాలు వ్యతిరేకించిన సందర్భం. ఓకే పార్టీలన్న భిన్నాభిప్రాయాలు ఉంటే ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యం అనేది అందరికీ స్వేచ్ఛ ఉంటది కాబట్టి అందరూ మాట్లాడుతున్నారు. కాకపోతే శృతి మించిన ప్రజాస్వామ్యం ఉండడంతో ఓకే కొంత కాంగ్రెస్ పార్టీకి నష్టమవుతున్నమాట వాస్తవం. భారతీయ జనతా పార్టీ అన్ని రకాల అంగు ఆర్భాటాలు అదే కాకుండా నాగ్పూర్ కేంద్రంగా కూడా భారతీయ జనతా పార్టీ ప్రధానంగా ఓకే ఎలక్షన్ ప్రచారం కావచ్చు అన్ని కూడా వాడుకున్న పరిస్థితి కాబట్టి Right. స్థాయి ఫలితం వస్తారు ఖచ్చితంగా. ఖచ్చితంగా మాట్లాడదాం, కాంగ్రెస్ ఖచ్చితంగా అవకాశం ఉంది. ఎందుకంటే అది మాట్లాడదాం. ఓట్లు కాంగ్రెస్ వేరే- వెతుకుతున్న కారణాలు ఒకటి, రెండోది మహారాష్ట్రలో తిరిగి నిలబెట్టుకుంటున్న వాతావరణం, జార్ఖండ్లో కూడా పవర్లోకి వస్తున్న వాతావరణంపై మరి భారతీయ జనతా పార్టీ ఏమనుకుంటుంది, విఠల్ గారు ఏం చెప్తారు?